ఎన్కౌంటరా? పైనుంచి ఆర్డర్. బండి తీయండి. సార్ సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే ఎవరు? సుందర్, స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి, మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్గా ఎస్ఎల్పురం స్టేషన్ పోని. ఎందుకంటే పాస్ పోసుకోవడానికి. ಅದಕ್ಕೆ ಸಾಹೇಬ್ರು ನೀರು ಕುಡಿತಿರೋದು. మూర్తి వాళ్ళని కిందకి దింపు. బావా ఏముందని ఇక్కడ దిగుతున్నారు? చల్రీ సార్ బులర్ జల్దీ क्या सर रिलैक्सेशन का मूड है क्या? क्या कमाल का प्लेस है. ఒకే చోట ఉండండిరా. సార్ ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? కావాలా? సరే సరే ఉండు, చెప్తా ఉండరా. ఏంట్రా నువ్వు? సరే సరే. ఒరే కేశవ, వాళ్ళని కాస్త నోరు మూసుకొని ఉండమని చెప్పరా. अभी जाएगा ना वो नया स्टेशन, वो भी अच्छा रहेगा. ఊరుకోరా. రే గోపాల్, నా మాట వినరా. ఏంట్రా? రే చెప్పేది కాస్త అర్థం చేసుకోండిరా. అవునరా. చాలా పాపం సార్. ఐఎమ్ సారీ సార్. చప్పట్లు కొట్టలేదా? టపాసులు పేల్చలా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో పోస్ట్ చేయలా? ఏ ఆధారాలు లేకుండా వాళ్ళది చెయ్యాలి. ఏ కారణాలు తెలుసుకోకుండా వాళ్ళని శిక్షించాలి. ఏ కోర్టు వద్దు, ఏ చట్టమో వద్దు, వాళ్ళని చంపాలి. ఆ నలుగురిని చంపిన తర్వాత మీరందరూ దాన్ని సంతోషంగా కొనియాడారు, కానీ న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశం మీలో ఏ ఒక్కరికి లేదు. It's because you wanted them killed. ఆల్రెడీ ఇంతకంటే ఎక్కువ దారుణమైన హత్యలు చేసిన వాళ్ళు ఎంతో మంది మన మధ్య ఉన్నారు, కానీ
వారిని తాకే ధైర్యం కూడా చెయ్యలేదు. కానీ ఏ కారణం లేకుండా ఈ నలుగురిని చంపొచ్చు. దానికి కారణం వాళ్ళ ఐడెంటిటీనే. వాళ్ళకే తెలియకుండా, అంతెందుకు మీకే తెలియకుండా మీ ముందు ఇంపోజ్ చేయబడే ఐడెంటిటీ. బికాస్ యోర్ ఐడెంటిటీ ఇస్ దేర్ votes, their politics. ఒక సెకండ్ స్టాండర్డ్ లో ఇచ్చే పాఠ్య పుస్తకంలో ఈ విధంగా ఫేర్ అండ్ అగ్లీ అని వేరు చేసి చూపించి ఒక 6 ఏళ్ల పసిబిడ్డ మనసులో కేవలం రంగు అనే ఒక రాజకీయ విత్తనం నాటబడుతోంది. ది పాలిటిక్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ద పాలిటిక్స్ ఆఫ్ హేట్. అంతెందుకు కోర్టు వారి నోటితోనే వాళ్ళని చూస్తే తెలియదా అనబడే దారుణమైన కుల రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఓ నలుగురిని బట్టలు ఓడదీసి నడి రోడ్లో కొడుతున్నారు. కానీ అది జరిగింది బీహార్లోనే. మాంసాన్ని రవాణా చేసిన వ్యక్తిని ఒక గుంపే వచ్చి కొట్టి చంపింది. కానీ అది యూపీలోనేగా. పోలీసులు పిలిచారని వచ్చిన ఇద్దరిని కస్టడీలో తీసుకుని దారుణంగా చంపారు. కానీ అది తూత్తుకుడిలో కదా. ఒకడు ఆకలి బాధని తట్టుకోలేక ఆహారాన్ని దొంగిలించాడని ఒక ఆదివాసి యువకుడిని అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపారు. అది జరిగింది కేరళలోనే కదా అంటే కాదు. ఇవన్నీ జరిగింది ఇండియాలో. ఇండియా ఒక చార్జ్ షీట్ ని ఫైల్ చేయడానికి ముందు ఆ నలుగురికి వ్యతిరేకంగా ఈ దేశమే తీర్పు రాసిందంటే దానికి ఒకే ఒక్క కారణమే ఉంది. విద్య అనే అమ్మాయి తన డెత్ నోట్ లో చివరిగా రాసిన మాటలు, మై బర్త్ వాస్ మై మిస్టేక్. ఈ దేశంలో ఇటువంటి ఒక సిచ్యువేషన్ లో తను పుట్టడమే తను చేసిన తప్పు. యువర్ ఆనర్, దేర్ బర్త్ వాస్ ఇండీడ్ దేర్ మిస్టేక్. అండ్ ఫైనలీ ఆఫ్టర్ ఆల్ దిస్, ఎందుకు ఇవన్నీ చేశారు? And the answer, Your Honor, is this report submitted by the Intelligence Bureau just 2 months ago to the government, which says రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో రూలింగ్ పార్టీ అధికారం కోల్పోతుంది. ఆ అధికారాన్ని దక్కించుకోవడానికి, ఆ అధికారాన్ని పొందడానికి వాళ్ళు ఉపయోగించిన కేవలం సమిధలే ఆ నలుగురు. ఆ నలుగురిని సెలెక్ట్ చేసుకోవడానికి, ఆ నలుగురిని పర్చేస్ చేసుకోవడానికి, చివరికి ఆ నలుగురిని దారుణంగా చంపేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కుక్కని చంపితే ప్రశ్నించడానికి మనుషులు వచ్చే ఈ దేశంలో ఒక మనిషిని చంపితే ఎదిరించి ప్రశ్నించడానికి ఏ కుక్క రాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యమే, ఆ నమ్మకమే యువర్ ఆనర్ ఈ దేశపు రాజకీయం. ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం, వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్లు వేసే రాజకీయం. కానీ ఎంత నోరు నొక్కి పెట్టినా, ఏ సొరంగంలో కట్టేసి ఉంచినా ఎదిరించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. దానికి మన సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ దేశం ఎవ్వడికి ఆ డబ్బ సొత్తు కాదు. ఇది మన దేశం యువర్ ఆనర్, మన దేశం. The court recognizes and therefore hereby takes into consideration the allegations made for the defense counsel that there has been serious violations of rules of law on the encounter killings of the 4 accused. Also, the court hereby constitutes the judicial panel to inquire about the death of Professor Sabha on the deaths of 52 students in the Central University. పోలీసు ఉద్యోగంలో చేరేటప్పుడు ఎవరైనా మనసులో ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు. కానీ ఇక్కడ అధికార బలం, రాజకీయ బలం మనల్ని అనగదొక్కుతూనే ఉంటాయి. మనం కన్న కలలన్నీ ఎండమావులవుతాయి. I said shoot on. కానీ ఏదో ఒక రోజు వేదిక పక్కన నిలబడి వేడుక చూస్తూ చప్పట్లు కొట్టిన మనం కూడా పరిస్థితులకి లొంగాల్సి వస్తుంది. లొంగేలా చేస్తారు. సార్, సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన బండి నంబర్ని ట్రేస్ చేశాం. బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట. సార్, నాకెందుకో దీని వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. సార్, సజ్జన్, నాకిప్పుడే అంతా క్లియర్గా తెలిసింది. దేనికైనా సిద్ధంగా ఉండాలి. నీ కొడుక్కి ఏమీ కాదు. యు టేక్ కేర్, ఓకే? ఇది రాజకీయం బాబు. ఇక్కడ గెలవాలంటే ఎత్తులు వేయడం తెలియాలి. ఎందుకంటే దక్కించుకోవాల్సింది అధికారాన్ని బాబు. హీరోకి ట్రాజెడీ ఎప్పుడూ మైలేజే.
ఇక మన హీరో రేంజ్ ఎక్కడో ఉంటుంది. చప్పట్లు చెప్పు దెబ్బలుగా మారినప్పుడు, అందరూ ఉండి కూడా ఒంటరైనప్పుడు, కొన్ని ముఖాలు మాత్రం మన మనసుల్లో పాతుకుపోతాయి. నిన్ను నువ్వు నా కూతుర్ని. కొన్ని మాటలు కూడా. మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. బాధపడకండి. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చురీలో ఎందుకు పెట్టడం? షీఈ్ యువర్ హెడ్ లైన్, షీఈ్ యువర్ ట్రంప్. నేను చేసిన పాపాల వల్లే నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చింది. ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు. నాకు నా బాబు కావాలి. దానికి బదులుగా నేను కోల్పోయేది మీ కెరియర్ అయినా సరే, లేక మిమ్మల్ని అయినా సరే, ఎలాగైనా సరే నాకు నా కొడుకు కావాలి. ఆ తర్వాత నా ప్రయాణం మొదలైంది.